అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుని కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటగా ఆయన ప్రచారంలో మాట్లాడినట్టుగా చూసాం. కానీ వాస్తవాలు ఏంటనేది పక్కన పెట్టి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వం మీద ఈ రకమైన విమర్శలు చేయడం సబబా నేను అడుగుతూ ఉన్నా. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఎందుకు డిలే అయింది? ఆ రోజు చంద్రబాబు నాయుడు కక్కుర్తితో, చంద్రబాబు నాయుడు వక్రబుద్ధితో కేవలం ఏ ఇంజనీర్లు చెప్పింది కూడా పక్కన పెట్టి, నిపుణులు చెప్పింది పక్కన పెట్టి ముందు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయడం, సరైన డిజైన్ లేక నిర్మాణం చేస్తే కాఫర్ డ్యామ్ కొట్టుపోవడం, ఇవన్నీ వాస్తవం కదా. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు పెట్టిన నిధుల్ని కేంద్రం సకాలంలో ఇవ్వని మాట వాస్తవం కదా. ఆర్ఎండ్ఆర్కి సంబంధించిన నిధుల్ని ఇవ్వకపోవడం వాస్తవం కదా. ఇవాళ కాఫర్ డ్యాము సంబంధించిన కొత్త డిజైన్స్, మళ్ళీ దాన్ని ఎలా చేయాలి, ఎలా పూర్తి చేయాలని డిజైన్స్ కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కేంద్రంతో మాట్లాడింది? ఎన్నిసార్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దృష్టికి కానీ ప్రధానమంత్రి గారి దృష్టికి కానీ తీసుకెళ్లారు? సాక్షాత్తు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం సైట్లో, ప్రాజెక్ట్ సైట్లో రివ్యూ చేసినప్పుడు త్వరితగతిన అవన్నీ కూడా నివేదికలు ఇస్తాము, డిజైన్లు ఇస్తామని ఆయన మంత్రి గారు చెప్పడం నిజం కాదా? కానీ ఎందుకు ఆలస్యమైంది? ఇదే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ఏటీఎంలో వాడుకుంటున్నాడని 2019 ఎన్నికల్లో ఇదే ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి గారు విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఏటీఎంగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అర్థం ఏంటి? దీన్ని ఒక అవినీతి మయంగా మార్చారనే కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తున్నాడని చెప్పి ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేస్తున్నారు, లేకపోతే ఈ రాష్ట్రంలో అవినీతి ఉందని మాట్లాడడం అనేది ఆశ్చర్యంగా ఉంది. అదేవిధంగా ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి మాట్లాడారు. కరెక్టే, పోలవరం కానీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ వీటన్నిటికీ శ్రీకారం చుట్టింది గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఇప్పటికే చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ ప్రాజెక్టులని పూర్తి చేస్తారు. దీంట్లో సందేహమే లేదు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పూర్తవుతాయని చెప్పి ఈ 5 ఏళ్లలోనే పోలవరం పూర్తి చేస్తామని చెప్పి మా సీఎం గారు చెప్తూనే ఉన్నారు. ఇప్పటికైనా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి వల్ల, ఒక నాయకుడి వల్ల అతను సక్రమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. అదేవిధంగా విశాఖపట్నం రైల్వే జోన్ గురించి మాట్లాడారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఎప్పుడు కదిలింది? మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే కేంద్రంతో సంప్రదింపులు జరిపి, మా ఎంపీలు కేంద్రంతో సంప్రదింపులు జరిపి వాళ్ళ విశాఖపట్నంలో ఆ జోన్ రావడానికి ప్రధానంగా పనిచేస్తూ ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి సుమారు 52 ఎకరాల భూమిని, 52.22 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వివాదాలు లేకుండా ఈ ఏడాది జనవరి నెలలో 2వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అప్పగించిన మాట వాస్తవా కదా? ఆ రోజు జోన్ని వదిలేసి, విభజన హామీలు వదిలేసి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? ఆయన చెప్పింది ఏంటి? మాకేమీ ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్యాకేజీ చాలని చెప్తే అదే బీజేపీకి చెందిన మంత్రి గారు అరుణ్ జైట్లీ గారు దాన్ని ప్రకటిస్తే దాన్ని పట్టుకుని చంద్రబాబు నాయుడు ఇక్కడ పండగ చేసుకున్నాడు. అలాంటి విభజన హామీలు ఆయన వదిలేస్తే మళ్ళీ వాటిని వదిలేసిన హామీలని కేంద్ర ప్రభుత్వం సంప్రదించి వారిని ఒప్పించి ఇవాళ రైల్వే జోన్ ఇక్కడ తీసుకురావడానికి సీఎం గారు చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. ఇవన్నీ వాస్తవాలు. కానీ ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వమే వీటి పట్ల శ్రద్ధ చూపలేనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో మాట మాట్లాడారు ప్రధానమంత్రి గారు, ఏదో ఈ చక్కెర కర్మాగారాలన్నింటినీ కూడా మూతపడేలా చేశారు, మూతపడిపోయినాయి జగన్ గారి హయాంలోని. కానీ తప్పుడు ఇన్ఫర్మేషను ప్రధానమంత్రి గారికి ఇచ్చి ఆయనతో మాట్లాడించారేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చక్కెర కర్మాగారాలు మూతపడ్డ సంఘటనలన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగినాయి. తాండవ లాంటి షుగర్ ఫ్యాక్టరీస్ని మళ్ళీ తెరిపించి నడిపించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే నేను మంత్రిగా ఈ చక్కెర ఫ్యాక్టరీలకు సంబంధించిన సబ్ కమిటీల మెంబర్. నేను
చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా, రైతులకి చెరుకు తోలిన బకాయిలు ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోతే వందల కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు. మా కమిటీ రికమెండేషన్స్ మేరకు ఆ మొత్తం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు కానీ, అది కాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బకాయిలు కానీ, వాటితో పాటు రైతులకి చెరుకు తోలి చంద్రబాబు నాయుడు రూపాయి పే చేయలే. ఆ బకాయిలన్నీ సహకార కర్మాగారాల్లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు. ఇవన్నీ వాస్తవాలు. ఆ వదిలేసి అనకాపల్లిలో సభ కాబట్టి షుగర్ ఫ్యాక్టరీ మీద మాట్లాడిద్దాం, ప్రైమ్ మినిస్టర్ గారికి ఏదో ఒక లెటర్ ఇచ్చేద్దాం, ఏదో ఇన్ఫర్మేషన్ ఇద్దాం ఆయన ఏదో మాట్లాడతారు. ఇవన్నీ చీప్ ట్రిక్లు చంద్రబాబు నాయుడువే. వాళ్ళు అక్కడ పోటీ చేస్తున్న కూడా ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుంగు శిష్యుడు, సహచరుడు, బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారు. కాబట్టి ఏదో అనకాపల్లిలో మాట్లాడుతున్నారు కాబట్టి షుగర్ ఫ్యాక్టరీ మాట్లాడాలి, ఉత్తరాంధ్ర మాట్లాడుతున్నారు కాబట్టి సుజల స్రవంతి మాట్లాడాలి, ఇవన్నీ చెప్తా ఉన్నారు. మేమేం చెప్తున్నామంటే ఖచ్చితంగా సాగునీటి ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో పూర్తి చేయగలిగిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యం అవుతుంది తప్ప మరొకరి వల్ల సాధ్యం కాదు. ఇది వాస్తవం.